Yes, friends. Video explanation on the MCQs లో భాగంగా ఈ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 41 నుంచి 50 వరకు చూద్దాం. ఓకే, లుక్ ఎట్ ద క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రైట్ విత్ రిగార్డ్ టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్? The Supreme Court has asserted that Central Information Commission has no power టు కాన్స్టిట్యూట్ బెంచెస్ అండ్ ఫ్రేమ్ రెగ్యులేషన్స్. ఇది కరెక్ట్ అండి. అంటే దీనికి అధికారాలు లేవు అని చెప్పింది అనమాట. అంటే ఓన్లీ సుప్రీం కోర్ట్కి, హైకోర్టుకి, సబార్డినేట్ కోర్ట్కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వీటికి మాత్రమే ఉంటుంది, కానీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి లేదు అని చెప్పింది. దిస్ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ under the Right to Information Act of 2005 to ensure greater access to information to all citizens. Answer is 3, sir. Both the statements are correct. మనకి ఇవి సెంట్రల్ అపిలేట్ అథారిటీస్ అని అంటారు. ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్టీఐ చట్టం 2005 ప్రకారంగా ఒక పౌరుడికి సమాచారాన్ని స్వీకరించే అధికారం అనేది ఉంది. రైట్, ద సిటిజన్ హ్యాస్ ఆల్ ది రైట్స్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పబ్లిక్ అథారిటీ. ఎవరి దగ్గర నుంచి సార్? పబ్లిక్ అథారిటీ నుంచి. మరి పబ్లిక్ అథారిటీలో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు ఉంటారు అని అంటే దెర్ ఈస్ సమ్వన్ కాల్డ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కనుక మనకి సమాచారం ఇవ్వకపోతే వీ కెన్ గో టు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా మనకు కావాల్సినట్టుగా ఇన్ఫర్మేషన్ చట్టం ద్వారా ఇవ్వకపోతే వీ కెన్ గో టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నమాట. సో ఈ వ్యవస్థ కోసమే ఈ సంస్థలని ఆర్టీఐ చట్టం 2005 ద్వారా ఏర్పాటు చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో భాగంగా ఉంది. వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సమాచారం తెలుసుకోవడము అనేది భారతీయుడి యొక్క లక్షణము, అంటే హక్కు అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇది మనకి 41st క్వశ్చన్ సార్. లెట్స్ గో టు 42nd క్వశ్చన్. 42nd క్వశ్చన్ ఒక్కసారి 42nd క్వశ్చన్ చూడండి. 42nd క్వశ్చన్ సార్. Which among the following statements are correct with regards to కామన్ సర్వీసెస్ సెంటర్? మనకి ఈ సేవలు ఉంటాయి కదా, అట్లా అనమాట. మనకి సిటీలలో ఈ సేవలు ఎట్లుంటాయో గ్రామాలలో కామన్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా మనకి ఎప్పుడైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా, ఏదైనా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా ఇవి ఎస్టాబ్లిష్ చేసుకొని ఇస్తారనమాట. దే ఆర్ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956. Common service centers are end delivery points for government, private and social sector services for rural citizens of India in the integration manner. చెప్పినా కదా, మనకి ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఏదైనా అప్లికేషన్ వేయాలన్నా, ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి మనకి గ్రామాలలో ఉంటాయి. సో దాని ద్వారా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి బోత్ ఆర్ కరెక్ట్ సార్. అది బోత్ ఆర్ కరెక్ట్. ఈజీ, అది సింపుల్ క్వశ్చన్. మన న్యూస్లో ఉంది కాబట్టి మనం పెట్టామన్నమాట. సో సంపూర్ణత అభియాన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ సంపూర్ణత అభియాన్కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు? ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పోయింది, ఇది నీతి ఆయోగ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గారు, నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, రైట్, ఉంటుంది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఉంటాయి కదా, ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో ఈ సంపూర్ణత అభియాన్ అనేది లాంచ్ చేశారు. ఇట్ ఈస్ ఎ 3 months campaign టు అచీవ్ saturation of 6 key indicator in aspirational district and 6 key indicators and aspirational blocks. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్, ఇదేమో విలేజెస్కి సంబంధించి, ఇదేమో మండల్ స్థాయిలో సంబంధించి ఉంటుంది. అంటే ఇక్కడ
రైట్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము 2008లో స్టార్ట్ అయింది సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2008 సారీ 2018లో స్టార్ట్ అయింది. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ 2023లో స్టార్ట్ అయింది. రైటా చలో. సో అందుకనే ఓకే చూడండి, బోత్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ హావ్ బీన్ స్టార్టెడ్ ఇన్ 2018. తప్పు కదా, అదే చెప్పిన ఇందాక. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏమో 2018, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏమో 2023. సో అదనమాట. సో గవర్నమెంట్ టోటల్గా ఎన్ని 112 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ గవర్నమెంట్ టోటల్గా 112 కరెక్ట్ సార్. సో మొత్తము 112 గవర్నమెంట్ టోటల్గా 112 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసింది. గవర్నమెంట్ టోటల్గా 111 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసింది. దీనిలో ఏంటి అంటే ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ ఈస్ కన్వర్జెన్స్, కొలాబరేషన్ అండ్ క్రియేట్ కాంపిటీషన్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ ఫర్ దేర్ గ్రోత్. అక్కడ యూనియన్ స్కీమ్స్ కానీ రైట్, అదేవిధంగా రాజ్య స్టేట్స్ యొక్క స్కీమ్ కానీ అన్ని స్కీమ్లు అందజేసేలా చూస్తుందన్నమాట. అది క్వశ్చన్ నెంబర్ 43. లెట్స్ గో టు 44 సార్. యా 44 రాజ్యాంగ సవరణ చట్టం ఎందుకు పెట్టని చెప్పండి ఫస్ట్ మీరు. బికాస్ రైట్ 44th Constitution Amendment Act 1978. Emergency can be proclaimed not only on the basis of written advice but also oral advice by the cabinet anta. ఇది తప్పు కదా. Article 20 and 21 remain enforceable during the emergency. Correct sir. Term of the Lok Sabha back 5 years from the 6 years by amending Article 83 and 172 of the Indian Constitution. వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి బిఎన్సి. ఓకే అది చూద్దాం లేండి. అసలు ఇది ఎందుకు 2024లో మనకి ఇది ఏదైతే 44th Amendment Act ఉందో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైట్ ఆన్ ది ఇంపోజిషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే మనకి 1975లో పెట్టారు, ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ పెట్టాక ఆ ఎమర్జెన్సీని కరెక్ట్ చేయడానికి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం జనతా గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో జనతా గవర్నమెంట్ ఏం చేసింది అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏవైతే ఆర్టికల్ 352 ద్వారా ఉన్న నేషనల్ ఎమర్జెన్సీ ఉందో, ఆర్టికల్ 356 ద్వారా ఉన్న స్టేట్ ఎమర్జెన్సీ ఉందో, ఆర్టికల్ 360 ద్వారా ఉన్న ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉందో, దీనిలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా మనకి ఆర్టికల్ 352 మరియు ఆర్టికల్ 356 రైట్ ప్రొక్లమేషన్, రివొకేషన్ అన్నిటి మీద మార్పులు తీసుకొని రావడం జరిగింది. అయితే ఆర్టికల్ 352 ప్రకారంగా రైట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయాలి అని అంటే రైట్ రిటర్న్ నోటీస్ ఫ్రమ్ ద క్యాబినెట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే విషయాన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే వచ్చింది. క్యాబినెట్ అనే పదాన్ని ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ లో యూజ్ చేసింది కూడా 44వ రాజ్యాంగ సవరణ చట్టమే. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే క్యాబినెట్ అనే పదాన్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఎ రిటర్న్ నోటీస్ ఇస్ కంపల్సరీ ఫ్రమ్ ద క్యాబినెట్ టు ప్రొక్లెయిమ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి ఒక్కసారి పెట్టేస్తే 6 months వరకే ఉంటుంది 2/3 మెజారిటీ ద్వారా. మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్లో 2/3 మెజారిటీ ద్వారా ఇలా ఇండెఫినెట్ పీరియడ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఇదొక్కటి కూడాను 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే వచ్చింది. అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీని తీసేయాలి అంటే లోక్సభలో ఒక సింపుల్ మెజారిటీ ద్వారా ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే చాలు అనే విధానాన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే రావడం జరిగింది. సో 44వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మీద చాలా మార్పులు, రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో మనకి ఏదైతే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఇంటర్నల్ అగ్రెషన్ ద్వారా పెట్టారో అది కంప్లీట్ చేసుకొని 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎమర్జెన్సీ పెట్టినప్పుడు రైట్ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆర్టికల్ 358 ఏం చెప్తుంది సార్ అంటే రైట్ fundamental right guaranteed under Article 19 is automatically suspended.
ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీని అమల్లో చేస్తారో వెన్ఎవర్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇంపోజ్డ్, whenever national emergency is imposed under Article 352, right, the fundamental right guaranteed under Article 19 is automatically suspended అని ఉండేది. 44 రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పిందంటే ఎస్ 19th article is automatically suspended when the emergency is imposed because of war and external aggression, but not because of armed rebellion or internal aggression. రైట్, అంటే యుద్ధము మరియు ఎక్స్టర్నల్ అగ్రెషన్ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ పెడితేనే ఆర్టికల్ 19 అనేది పోతుంది తప్ప మిగతా విషయాలలో పెడితే మాత్రం పోదు అనే విషయాన్ని 44 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా ఆర్టికల్ 359 ఏమంటుందంటే ఆర్టికల్ 20 మరియు 21 తప్ప, ఆర్టికల్ 20 మరియు 21 తప్ప మిగతా ప్రాథమిక హక్కులని కావాలనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై ఎ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సస్పెండ్ చేయవచ్చు. Right, President of India by a presidential order can suspend. The President of India by a presidential order can suspend the other fundamental rights with the help of a presidential order అని ఆర్టికల్ 359 లో మన రాజ్యాంగంలో ఉండడం జరిగింది. సో వాట్ ఈస్ ఆర్టికల్ 358 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇట్ సేస్ దట్ whenever the national emergency is imposed in India, article 19 is automatically suspended. What is article 359? ఆర్టికల్ 20, 21 తప్ప మిగతా ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయాలి అని అంటే ప్రెసిడెంట్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు అనే రైట్ విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే సార్, ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 44. లెట్స్ గో టు 45. 45. Which among the following initiatives have taken by the government to train the civil servants? ఇండియాలో ఏదైతే బ్యూరోక్రసీ ఉందో వీళ్ళని ట్రైన్ చేయడానికి వీటిలో ఏ ఇనిషియేటివ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది అని అడుగుతున్నాడు. మిషన్ కర్మయోగి ఎస్, నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఆరంభ్, నేషనల్ ట్రైనింగ్ పాలసీ, ఆల్ ది అబౌవ్ ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్ సార్. ముఖ్యంగా దీనిలో మిషన్ కర్మయోగి అనేది చాలా ఇంపార్టెంట్. మిషన్ కర్మయోగి ద్వారా సివిల్ సర్వెంట్స్ లో కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ అనేది తీసుకొని వచ్చారు. కెపాసిటీ బిల్డింగ్ అనేది అంటే వాళ్ళలో నెక్స్ట్ లెవెల్ సివిల్ సర్వెంట్స్ తయారు చేస్తారు. అదేవిధంగా రైట్ చేంజ్ అవుతున్న ప్రపంచానికి రైట్ చేంజింగ్ రైట్ మోడర్న్ బ్యూరోక్రాట్స్ అనేది కావాలా అంటే ఏవైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఉందో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ దిశగానే బ్యూరోక్రాట్స్ ని తయారు చేస్తూ ఉంది ఈ మిషన్ కర్మయోగి అనమాట. ఒకసారి ఈ ఆప్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. 1 second సార్. Mission Karmayogi aims to create a professional, well-trained and future-looking civil services. See, future-looking civil services that is imbued with a shared understanding of Indian development aspirational right national program and priorities. అంటే వాళ్ళ యొక్క పనితీరు అనేది దేశం యొక్క అభివృద్ధి, దేశం యొక్క గోల్ కి రైట్ మ్యాచ్ అవుతూ ఉండే విధంగా చూసుకుంటుంది. నేషనల్ స్టాండర్డ్ ఫర్ సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాస్ డెవలప్డ్ బై capacity building mission to create a baseline for central training institutions and their current capacity for elevating their qualityని పెంచడానికి తీసుకొచ్చారు. ఆరంభ్ ఇది రావచ్చు సార్. ఆరంభ్ అనేది 2019లో గవర్నమెంట్ సివిల్ సర్వెంట్స్ యొక్క రైట్ వాళ్ళ యొక్క స్కిల్స్ ని పెంచడానికి తీసుకొచ్చారు. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎవర్ కామన్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అనమాట. రైట్, ఆరంభ్ అంటే మొదటి అడుగు అట్లా అనమాట. The national training policy was adopted in 1996 and reviewed in 2012 to develop professional, impartial and effective civil servants that are responsible to the needs of the citizens. So ఇవన్నీ కూడాను సివిల్ సర్వెంట్స్ యొక్క రైట్ వాళ్ళ యొక్క రిఫార్మ్స్ కి సంబంధించిన విషయాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. లుక్ ఎట్ ఆర్టికల్ 46, సారీ క్వశ్చన్ నెంబర్ 46. మనం అన్ని ఆర్టికల్లో వస్తాయి మనకి. ఓకే, ఇది రీసెంట్ గా లీగల్ రిఫార్మ్స్ కి సంబంధించిన క్వశ్చన్. 46. Which among the following are not correctly matched అంటే సార్? Which of the following are not correctly matched? రైట్, న్యూ క్రిమినల్ లాస్ లో భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంట తప్పు కదా. భారతీయ సాక్ష్య అంటేనే ఎవిడెన్స్. సో బి వచ్చేసి ఇది, ఏ వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్, ఇది కరెక్ట్. నాగరిక సురక్ష క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో ఆన్సర్ షుడ్ బి
రైట్. ఏది కరెక్ట్‌లీ మ్యాచ్ కాదు. ఏబీఏ. సో, ఏబీ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. సో, ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్. రైట్. సాక్ష్య సాక్ష్య అధ్యాన్ అంటే ఎవిడెన్స్ యాక్ట్. నాగరిక్ సురక్ష సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. నాగరిక్ సురక్ష సంహిత అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇది 46వ క్వెషన్ సార్. లెట్స్ లుక్ ఎట్ ది 47th వన్ సార్. 47th వన్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. టెలికాం కమ్యూనికేషన్ యాక్ట్. ఇది చాలా 1885లో ఉండే జమానా చట్టం ఉంది కదా! మన తెలంగాణలో ఈ ఏమంటారు కాల్ రికార్డింగ్ ఆహ్, కాల్ రికార్డింగ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది అడిగే అవకాశాలున్నాయి. సో, అది అందుకని. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఈస్ కరెక్ట్? టెలికమ్యూనికేషన్ యాక్ట్‌కి సంబంధించింది ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు సార్. ఇట్ రిపీల్డ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. ఇందాకే చెప్పిన. ఇట్ రిపీల్డ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అండ్ ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1933 ఓవింగ్ టు హ్యూజ్ టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ టెలికాం సెక్టర్. సో, టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి టెక్నాలజీకి అనుకూలంగా పాత చట్టాలు కాదు కొత్త చట్టాలు ఉండాలని చెప్పేసి 2023లో 1885 మరియు 1933లో తీసుకొచ్చిన ఈ చట్టాలని మనం రీప్లేస్ చేసి తీసుకొచ్చాం. ఇట్ ఎక్స్పాండెడ్ ది స్కోప్ ఆఫ్ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్. కరెక్టే. రైట్. రైట్ ఆఫ్ వే ఫ్రేమ్వర్క్ షెల్ బి గ్రాంటెడ్ ఆన్ నాన్ డిస్క్రిమినేటరీ ఆన్ నాన్ ఎక్స్క్లూజివ్ బేసిస్. 3 కరెక్టే అండి. ఇది ఒక్కసారి దీని గురించి చెప్తాను వినండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. రైట్. టెలిగ్రాఫ్ యాక్ట్ ఏంటి సార్ ఇది? 1 సెకండ్. టెలిగ్రాఫ్ యాక్ట్, టెలికమ్యూనికేషన్ యాక్ట్ అంటారు. Right? Multiple sections of Telecommunication Act came into force. It repealed Indian Telegraph Act of 1855 and Indian Wireless Telegraphy Act of 1933 owing to huge technical advancement in telecommunication sector. ఏం చేస్తుంది ఇది? Define various terminologies. రైట్. కొత్త టెర్మినాలజీస్ అన్నీ వచ్చినాయి కదా మనకి. లైక్ టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ అంటే ఏంటి? యూజర్ అంటే ఎవడు? ఇట్లాంటి కొత్త పదాలని డిఫైన్ చేస్తుందన్నమాట. అదేవిధంగా ఇట్ రెడ్యూసెస్ అన్సర్టెనిటీస్ అండ్ ఇంప్రూవ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎవరైనా టెలికమ్యూనికేషన్‌లో రైట్ ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా అతనిలో ఒక ఇన్‌సెక్యూరిటీ ఉండేది. రైట్. వీళ్ళేమైనా హ్యాకింగ్ చేస్తారా? ఏం చేస్తారో ఏమో అని. అవన్నీ తీసేసే విధంగా కూడా ఈ చట్టం పనిచేస్తుందంట. Right of way framework shall be granted on non-discriminatory and non-exclusive basis. It also gives protection to users, which include prior consent to the received message, like advertising message, creating do not disturb services. ఈ మధ్య మనకి కాల్స్ వస్తా ఉంటే ఏదైనా ప్రమోషన్ కాల్ వస్తే ప్రమోషన్ కాల్ అని వస్తుంది చూసారా పైన, అది దీనివల్లనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రమోషన్ కాల్స్ అని వస్తుందన్నమాట. It expands the scope of Universal Service Application Fund, which will now become Digital Bharat Nidhi, which will now call Digital Bharat Nidhi under central government. This fund can be used to support research and development in telecommunication services product on pilot basis. So, Digital Bharat Nidhi అనేది దేనికి సంబంధించింది సార్ అంటే టెలికమ్యూనికేషన్స్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి మీరు. 48th question. Which among the following are correct statement with regard to Post Office Act of 2023? పోస్ట్ ఆఫీస్ చట్టానికి 2023లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాను సార్. ఇట్ రిపీల్స్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఆఫ్ 1898. కరెక్టే. చాలా పాత ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898లో తీసుకొచ్చారు. దాన్ని రిపీల్ చేస్తూ 2023లో కొత్త చట్టం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఏం చూసారా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ విల్ బి అపాయింటెడ్ టు హెడ్ ఇండియన్ పోస్ట్. ఇది కూడా కరెక్టే. దేర్ ఆర్ మెనీ పీనల్ ప్రొవిజన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద యాక్ట్. ముందు పోస్ట్ ఆఫీస్ యాక్ట్ లో ఈ తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్, క్రైమ్స్ ఇవన్నీ ఏమీ లేవు. ఇక్కడేమో దీన్ని ఐపీసీకి, సిఆర్పిసికి జోడిస్తూ మెన్షన్ చేశారనమాట. దట్ ఈస్ ద మీనింగ్. రైట్. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి రావచ్చు, ఇట్లాంటివన్నీ అడుగుతాడు. యా. సో, మీకు అంటే ఎప్పుడు చేస్తాను తెలియదు, బట్ ఐ విల్ బి డూయింగ్ ఫర్ షూర్. 17th లోక్సభ యొక్క వర్కింగ్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 18th లోక్సభలో ఉన్నాం. 17th లోక్సభ మీద ఒక వీడియో చేస్తాను.
కరెంట్ అఫైర్స్ సెషన్ అంటే యూట్యూబ్లో చేస్తాను, బట్ ఇక్కడ చూడండి. యా, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేచర్? Women representation in Lok Sabha increased from 5% in 1951 to its highest in 18th Lok Sabha. తప్పు. 17th Lok Sabhలో highest ఇప్పటి వరకు. Nari Shakti Vandana Abhiyan to reserve 1/3 of the total number of seats to women in Lok Sabha assemblies and Delhi Assembly. మీకు తెలిసింది, ఆల్రెడీ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. ఇది ఏ చట్టం ద్వారా? 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు, రైట్. 2026 డీలిమిటేషన్ తర్వాత అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చినాక 15 సంవత్సరాలు ఉంటుంది, రైట్. ఇది ఎస్సీ మరియు ఎస్టీ మరియు ఓబీసీ, రైట్. ఎస్సీ మరియు ఎస్టీ మరియు రైట్, జనరల్గా బీసీస్ లేరు, బట్ ఎస్సీ ఎస్టీ మెయిన్గా, రైట్. దీంట్లో కూడా 33% ఉమెన్కి మనకి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ చేయాలి. డీలిమిటేషన్ కమిషన్ తర్వాత ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో యా యా 2 ఆన్సర్ 2 అంటే యా బి ఓన్లీ. తప్పు చెప్పిన కదా, 17th లోక్సభ. 17th లోక్సభ మాత్రమే అది. ఒకసారి చూడండి, చెప్తా దీని గురించి. నారీ శక్తి వందన యోజన. నారీ శక్తి వందన యోజన రిజర్వ్డ్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఉమెన్. ఇది కరెక్టే సార్. ఇది చూడండి. ఎలక్షన్ ఆఫ్ 74 ఉమెన్ ఇన్ 18th లోక్సభ అకౌంటింగ్ ఓన్లీ 13.6%. కానీ అదే 17th లోక్సభలో 14.4%. అంటే 78 మంది ఉన్నారు ఉమెన్. అంటే ఇప్పుడు లోక్సభలో తక్కువ ఉన్నారు. 17th లోక్సభలోనే మన మోడీ గారి యొక్క సెకండ్ టర్మ్ ఏనా అంటే 14 సెకండ్ టర్మ్ లో ఎక్కువ ఉన్నారని దాని ఉద్దేశం. 14.4 ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది 5th లోక్సభ నుంచి హైయెస్ట్ 17th లోక్సభ 14.4% ఉందన్నమాట. ఇంకేముంది, ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా 33 ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్, రైట్. నెక్స్ట్ 58th క్వశ్చన్ చూడండి సార్ అందరూ. 58th క్వశ్చన్. Which among the following statements are correct regarding self-declaration certificates? The Ministry of Information and Broadcast declares self-declaration certificates mandatory for all advertisements. Correct, sir. Self-declaration certificates signed by an authorized representative of advertising needs to submit to Broadcast Seva portal for TV and radio advertisements. రెండు కరెక్టే. అంటే వాళ్ళు ఏదైతే టీవీ ఛానల్ కానీ రేడియో కానీ పెట్టారనుకోండి, వాళ్ళు ఏదైనా సెషన్స్ పెట్టినా, ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ని ప్రవేశపెట్టాలి. అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వాలన్నమాట, సబ్మిట్ చేయాలన్నమాట. అంటే మేమే డిక్లేర్ చేస్తున్నాం ఇది మాదే అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఇవ్వాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బోత్ సార్ ఇది. సో ఇది 58th క్వశ్చన్ అండి. మనము నెక్స్ట్ వీడియోలో 51st నుంచి 60th క్వశ్చన్ వరకు చూడడం జరుగుతుంది. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Thank you very much.